హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్లో మనము ఈరోజు పాస్తా బ్రేక్ఫాస్ట్ చేస్తున్నామండి. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టేసినానండి. పాస్తా వచ్చండి కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకొని పక్కన పెట్టుకున్నానండి. సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం ఆయిల్ వేసుకోవాలా, ఒకదానికొకటి అంటుకోకుండా. పాస్తా మనకి మెత్తగా కావాలంటే మెత్తగా ఉడికించుకోవచ్చండి, లేదంటే మీడియంలో ఉడికించుకోవచ్చు. నేను కొంచెం మెత్తగానే ఉడికించినానండి, మేము అట్నే తింటాం కాబట్టి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవి వెజిటేబుల్ ఉన్నాయి కదండి, క్యారెట్, బీట్రూట్ ఉడికించుకోవాలండి. ఉడికించుకోవాలంటే మళ్ళీ వాటర్లో వేసి ఉడికించకూడదండి. అట్లా ఉడికిస్తే దానికి ఉన్న విటమిన్స్ అంతా పోతుంది. మనం ఇడ్లీ పాత్ర పెట్టుకొని మన ఇడ్లీ ఎట్టేసుకుంటాము అట్టా ఇడ్లీ గిన్నెలో పెట్టుకోవాలండి. మనకి ఏమేమి వెజిటేబుల్స్ కావాలో నేను పైన ఆవిరికి పెట్టినానండి. బీట్రూట్, క్యారెట్ అండి, ఇంకేం లేదు. 2 టమాటాలు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, ఆవాలు, ఉప్పు, కారము, పసుపు అండి, కొంచెం అల్లం ముక్కండి. అల్లం వేస్తే ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్లోనే వేసుకోవాలి, చిటికెడు. 2 పచ్చిమిరపకాయలు, కొంచెం వాటర్ అండి. మనము అది వేయించేటప్పుడు కొంచెం ఏమన్నా అంటుకుందంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి మనము తాలింపు వేసుకునేటప్పుడు. రండి ఫ్రెండ్స్, చూసినారు కదండి పాస్తా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి పోతాము. మనకు తెలిసిందే కదా, చూడండి అన్నీ బాగా పెట్టేసినా కదండి. మనకు తెలిసిందే కదండి, నేను ఫస్ట్గా 2 స్పూన్లు ఆయిల్ వేసినానండి డబరా పెట్టుకొని. దీంట్లో కొంచెము ఆవాలు వేద్దాము, చిటికెడు ఆవాలండి, చిటపటమనాలండి. ఇంకా తర్వాత ఆనియన్స్, అల్లము, పచ్చిమిర్చి. అల్లం, పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకున్నాము కదా. ఏం లేదండి, అందరూ చేస్తారు కదక్క పాస్తా, చేసిందే చేస్తున్నాం అనకుండా నేను నా స్టైల్లో చేస్తున్నానండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అందరూ మామూలుగా ఇవన్నీ తాలింపు వేసుకొని దాంట్లో పాస్తా వేసుకొని కుక్కర్లో విజిల్ వేసుకుని పెట్టుకుంటారండి. అది ఎక్కువనే మన బిర్యానీ మాదిరిగా అయిపోతుంది. తిని బోరు కొడుతుంది కదండి. ఒక్కొక్కసారి ఈ స్టైల్లో చేసుకుంటే పిల్లలు ఇష్టంగా తింటారండి. వెజిటేబుల్ తినలేని కూడా కలర్ఫుల్గా కనపడుతుంది కాబట్టి తింటారండి వాళ్ళు. మనం మార్చి చేయాలా, చేసిందే చేయకుండా. ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చినాక కరివేపాకు వేసుకుందామండి. స్మెల్ బాగుంటుంది. కరివేపాకు వేసుకుంటే ఆ ఫీలే వేరు ఉంటుందండి. చూడండి, అల్లము, పచ్చిమిర్చి, ఆవాలు, కరివేపాకు. కొంచెం డ్రై అయితే చాలండి, మరీ అంత రెడ్ కలర్ ఏమీ అవసరం లేదు. ఇది బాగా మనం పిల్లలకు ఉడికించి పెట్టినామంటే బ్లడ్ లేని వాళ్ళకి బాగుంటుందండి. విటమిన్స్ చిన్నపిల్లలకు కూడా హెల్త్కి, కడుపు నొప్పికి అట్లా బెస్ట్ అండి. క్యారెట్ కానీ మనం బీట్రూట్ కానీ పెట్టినామంటే వాళ్ళు తిననని మారం చేసేటప్పుడు మనం ఇట్లా పెట్టుకోవాలండి. ఇట్లా మనం తినే ఫుడ్లో యూజ్ చేసినామంటే పిల్లలు ఇంట్రెస్ట్గా తింటారు. చూడండి ఎంత కలర్ఫుల్గా కనపడుతున్నాయో. వాటర్లో వేసి బాయిల్ చేయొద్దండి ప్లీజ్ అండి. మీకు లేట్ అయినా స్టీమ్ చేసుకోండి, దాంట్లో విటమిన్స్ అంతా అట్లే ఉంటుంది. ఓన్లీ ఆవిరికే మీకు వెజిటేబుల్ కుక్ అయిపోతుంది. చూడండి, ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్ వచ్చింది కదా. ఇవన్నీ ఉడికించి పెట్టినాం కాబట్టి మనం లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు టమాటో వేద్దామండి. 2 టమాటా అన్నీ నేను 2 తీసుకున్నానండి. 2 క్యారెట్, 2 చిన్న బీట్రూట్ అండి. మళ్ళీ పెద్దగా తీసుకోవద్దు, 2 అని అన్నీ చెప్పినానని. చిన్న బీట్రూట్ 2 అండి, చిన్న క్యారెట్ 2, చిన్న టమాటాలు 2 చిన్న ఆనియన్స్ అండి, 2 పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. చూడండి, ఉప్పు చేసుకొని కొంచెం మూత పెట్టి మగ్గిద్దామండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. పొద్దున్న నేను పెట్టే టీకండి, అల్లం బెల్లం టీకు యూజ్ బాగా వచ్చింది ఫ్రెండ్స్. థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. మీకు కూడా అంతే అండి. సింపుల్గా చేసుకుంటే చూడని వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్. నేను నిన్న స్నాక్స్ పెట్టినానండి, రాత్రి 8:30 గట్ట నేను సమోసా పోస్ట్ చేసిన అండి, స్వీట్ సమోసా. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, టమోటాలు కొంచెం రెడ్ కలర్ వచ్చినాయి కదా.
మగ్గాలండి, కొంచెం బాగా మగ్గితే ఇవి కొంచెం ఉప్పు కారం వేద్దామండి. ఉప్పు కారము పసుపు అండి, అంతే. ఇంకా వేరే మసాలాలు ఏమి వేయలేదు దీంట్లో. మీకు తగినంత కారం వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవద్దు. పిల్లలు ఎక్కువ తినరు కదండి కారము. ఇవి కొంచెం లూజుగా ఉండాలండి, పొడి పొడిగా ఉండకూడదు, గొంతులో పడుతుంది. పాస్తా కదా పిల్లలకి కొంచెం మెత్తగానే ఉండాలి. ఇప్పుడు చూడండి, నేను మీకు చూపించినాను కదా, కొంచెం వాటర్ వేద్దాం, ఎందుకంటే అది కొంచెం మగ్గేదానికండి. పాస్తాకి చిన్న గ్లాస్ అండి, ఇది గ్లాసు కాదు, అదొక రకమైన కప్పులు వేసిన నేను. చూడండి, కొంచెం ఈ సాల్ట్, ఉప్పు, కారం అండి. ఆల్రెడీ నేను పాస్తాలో కారం వేసి అది సాల్ట్ వేసి ఉడికించినానండి ఫస్ట్. మళ్ళీ కొంచెం వేసుకోండి మసాలాలో. ఇప్పుడు కూడా కొంచెము మూత పెడదాము. కొంత హైలో పెట్టుకుంటే తొందరగా కుక్ అవుతుందండి. అంతే అండి, ఎంతో సింపుల్గా అయిపోతుంది చేసుకుంటే. రోజు మనం మార్చి వెరైటీగా ఉప్మా కానివ్వండి, పాస్తా కానివ్వండి, సేమియా కానివ్వండి, అందరూ చేసుకునే ఐటమ్సే. అవి మనం కొంచెం వెరైటీగా చేసి పెడితే పిల్లలు కూడా తినేదానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఫ్రెండ్స్. అంతే అండి, మూత పెట్టినాం కదా, చూడండి బాగా ఆవిరి వస్తుంది, బాగా ఉడుకుతుంది కదా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా కుక్ అవుతుందో. టమోటాలు, బాగా గ్రేవీగా అయిపోయింది అనుకోండి, పిల్లలు తీసి పక్కన పెట్టరు. టమాటా అంతా దీంట్లో జ్యూసీ వచ్చేస్తుంది కాబట్టి. ఇంకా నెక్స్ట్ వచ్చేసండి, దీంట్లో మనం ముందుగా ఉడికించి అదే అండి స్టీమ్ చేసి పెట్టుకున్నాం కదా క్యారెట్, బీట్రూట్ వేసేద్దామండి. మీకు ఇష్టమైతే వేసుకోండి ఫ్రెండ్స్, లేకుంటే ఏం లేదండి. కొంచెం మంది బీట్రూట్ తింటారు, కొంచెం మంది తినరండి. ఏమంటే హెల్త్కి మంచిది. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. దీంట్లో కొంచెం కొత్తిమీర వేద్దామండి. మళ్ళీ పైన సర్వ్ చేసుకునేదాన్ని కొంచెం పక్కన పెట్టిన, మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాము. అంతే అండి, సింపుల్గా అయిపోతుంది, ఏం కష్టం లేదు. మీకు రోజు చెప్తానే ఉన్నానండి నేను. కొంచెం చేసుకోండి. మీకు ట్రై చేయాలనేటప్పుడు ఒక కప్పు, ఇది చిన్న కప్పు ఉంటుంది కదండి, దానికి ఉడికించుకున్నా కూడా 1.5 కప్పు అవుతుందండి మీకు ఉడికినాక. ఒక ఆనియన్స్, ఒక టమాటా చిన్నగా ట్రై చేయండి ఫ్రెండ్స్. రానిదంటే ఏం ఉండదు చేస్తే. ఎంత సింపుల్గా చూడండి, నేను 10 నిమిషాల్లో చేసేస్తా ఏదైనా కానీ. నేను పెట్టే చిన్న వీడియోలు మీరు నాకు చూసినారంటే నేను కూడా హ్యాపీగా పెడతానండి వీడియోస్. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ వచ్చిందో చూడండి. ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాం కదండి, బీట్రూట్ క్యారెట్ కుక్ అయిపోతుంది. ఉడికించమన్నానని కదండి, వాటర్లో వేసి ఉడికించకండి, మళ్ళీ టేస్ట్ అంతా పోతాయి వెజిటేబుల్కి. అన్నీ పక్కన పెట్టేద్దాము. ఇంకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాస్తా ఉంది కదండి, నేను ఒక్క చేత్తో సెల్ పట్టుకొని ఒక్క చేత్తో వీడియో తీసుకుంటున్నానండి. ఎందుకంటే మరి నాకు కొంచెం ఇబ్బంది ఉంది, ఏమన్నా పొరపాట్లు ఉంటే క్షమించండి ఫ్రెండ్స్. చూడండి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టేసుకున్నాం కదండి పాస్తా. అంతే అండి, మొత్తం వేసేసినాను నేను. చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా పాస్తా రెడీ అయిపోయింది. లూజ్గా తినేవాళ్ళండి ఇంకా మెత్తగా ఉడికించుకోవచ్చండి. నేను మీడియం సైజులో ఉడికించిన, మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా. మళ్ళీ ఎక్కువ మనం గట్టిగా కూడా ఉడికించుకున్నామంటే కడుపు నొప్పి వస్తుందండి, పిల్లలు తినరు. ఇప్పుడు అందరు ఇవే కదండి ఫాస్ట్ ఫుడ్లు తింటున్నారు, బయట తిని అలవాటు అయిపోయింది. ఇవైతేనే ఇష్టంగా తింటున్నారు వాళ్ళు కూడా. ఏం చేయాలండి మరి, వాళ్ళ ఇష్టాల కోసం కూడా మనం కష్టంగా చెయ్యాలి కదా. చేయాలనేటప్పుడు ఇట్లా మనం హెల్తీగా చేసుకుంటే సరిపోతుందండి, అంతే, ఏం లేదు, నష్టం ఏమి రాదండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా
పాస్తా రెడీ అయిపోయిందా? ఇంకా కొంచెం సేపు మనం మూత పెడదామండి. హ్యాపీగా పిల్లలు తినేస్తారు. మనం ఇక్కడ నీట్గా చేసి పెట్టుకున్నాం. ఇంకొంచెంసేపు ఒక 2 నిమిషాలు మూత పెట్టినామంటే సిమ్లో పెట్టుకొని చూడండి ఫ్రెండ్స్, ఇంకా మూత తీసి చూద్దామండి. ఆల్రెడీ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందా. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా రండి ఆ బౌల్లోకి మనం షో చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, ఎంతో ఈజీగా సింపుల్ మెథడ్లో మీకు టేస్టీ భలే వస్తుందండి స్మెల్ అయితే. చూడండి ఎంత బాగా పొగలు వస్తుందో. చూడండి బౌల్లోకి ఇట్లా తీసుకుంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ మీ పిల్లలకు కానీ ఇట్లా షో చేసి పెట్టినారంటే ఎంతో ఎమ్మి పాస్తా బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. చూడండి అంతా సింపుల్గా మంచి బౌల్లోకి కూడా మనం పెట్టేటప్పుడు నీట్గా పెట్టినామంటే పిల్లలకు కానీ మన పెద్దవాళ్ళకి కానీ ఇంట్రెస్ట్గా తింటారండి వాళ్ళు. చూడండి ఎంత నీట్గా నేను రెడీ చేసేసినాను. దీనిపైన కొంచెము కొత్తిమీర వేసుకుందామండి. ఇట్లాంటి కలర్ స్పూన్లు పెట్టి మీ పిల్లలకి ఇచ్చినారంటే ఫ్రెండ్స్ ఈజీగా చూడండి ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా ఎమ్మి పాస్తా బ్రేక్ఫాస్ట్ రెడీ అండి. ప్లీజ్ అండి మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ అండి.